జోగులాంబ గద్వాల జిల్లా ఇథనాల్ ఫ్యాక్టరీ నిరసన ఘటనలో 12 మందికి రిమాండ్ విధించారు. ఈ ఘటనలో మొత్తం 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం బాధితులు మానవపాడు పిఎస్ లో ఉన్నారు. పోలీస్ స్టేషన్ లో బాధితులను ఎమ్మెల్యే విజయుడు కలిసి పరామర్శించారు. అకారణంగా తమను అరెస్టు చేశారని ఎమ్మెల్యే దగ్గర బాధితులు వాపోయారు. మరోవైపు నిరసన సమయంలో గాయపడిన మహిళను ఆసుపత్రిలో పరామర్శించారు ఎమ్మెల్యే విజయుడు. రాజోలి మండలం పెద్దదన్వాడ గ్రామ శివారులో ఏర్పాటు చేయనున్న ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు అడ్డుకున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ దగ్గర 12 గ్రామాల ప్రజలు నిరసన తెలిపారు. ఈ పరిశ్రమలతో కాలుష్యం పెరిగిపోతుందంటూ గ్రామస్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలు వాహనాలను ధ్వంసం చేశారు. రైతులని ఏం చేయాలనుకున్నారు? ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, ఈ జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోల్ మండలము పెద్దదన్వాడలో నిన్న జరిగినటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీ ఘటనకు సంబంధించి ఆందోళన చేసినటువంటి 12 గ్రామాలకు సంబంధించినటువంటి ఆందోళనకారుల్లో దాదాపు 50 మంది పైగా అదుపులోకి తీసుకున్నారు నిన్ననే. అయితే ఈ రోజు వాళ్ళని దాదాపు 12 మందికి రిమాండ్ కూడా చేయడం జరిగింది. మిగతా వారిని కూడా వారు అదుపులో పెట్టుకొని పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. అయితే ఈ ఘటనలో నిన్న ఏదైతే ఆందోళన చేస్తున్నటువంటి సమయంలోనూ ఒక్కసారిగా ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి నిర్వాహకుల క్యాంపు పై ఒకసారిగా ఆందోళనకారులు దాడి చేసినటువంటి ఘటనలను వారి వాహనాలకు కూడా నిప్పంటించారు. అదే విధంగా వారి అక్కడ ఉన్నటువంటి గుడిసెలను కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం చేయడం జరిగింది. ఈ ఘటనలో కొంతమంది ఆందోళనకారులకు అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులకు తోపులాటలను ఆందోళనకారులకు కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు కొంతమందికి స్వల్ప గాయాలయ్యేవి. వారిని అంతా కూడా గద్వాల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. వారికి పూర్తి స్థాయిలో అక్కడ చికిత్స అందిస్తున్నారు. అయితే ఇప్పటికే ప్రజా సంఘాలు అదే విధంగా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా వారికి సంఘీభావంగాను అక్కడికి హాస్పిటల్కి చేరుకొని వారిని పరామర్శిస్తున్నారు. అదే విధంగా ఆందోళనకారులను పూర్తి స్థాయిలోనూ అక్కడ అడ్డుకోవడంతో ఒకసారిగా ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొన్నది. ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి నిర్వాహకులు చెప్తున్నటువంటి మేరకైతే ఖచ్చితంగా అనుమతులు తీసుకొని ఇక్కడ పనులను ప్రారంభిస్తున్నాము. ఇదే క్రమంలోనూ అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అంతా కూడా వచ్చి మా క్యాంప్ పై దాడి చేశారని చెప్పేసి వాళ్ళు కూడా అక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేసుకున్నట్టు కూడా పోలీసులు చెప్తున్నట్టు తెలుస్తుంది. అంటే రాఘవేంద్ర, బేసిక్ గా గతంలో కూడా ఈ ఫ్యాక్టరీ విషయంలో నిరసనలు కానీ కేసులు కానీ చూసాం. సో ఆ టైంలో అప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ ప్రకారం ఇక్కడ దీన్ని నిలిపివేస్తామని కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది. సో అగైన్ మళ్ళీ నిన్న ఇలాంటి నిరసనలు కేసులు ఆందోళన కార్యక్రమాలు చూస్తూ ఉన్నాం. సో ఈ టైంలో ప్రభుత్వం ఏం చెప్తుంది దీనిపై సంబంధించి? అయితే ఈ ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి బ్రాంచెస్ చూసినట్టయితే ఇప్పటికే మహబూబ్నగర్ జిల్లాలో ఈ ఇథనాల్ ఫ్యాక్టరీని 2 చోట్ల ఏర్పాటు చేశారు. ఒకటి మక్తల్ సమీపంలోనూ చింతనూరు దగ్గర కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చింతనూరు ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి కూడా గతంలో ఇదే తరహాలోనే పెద్ద ఎత్తున ఆందోళనలు నిరసనలు అదే విధంగా ఢిల్లీ ఏదైతే నేషనల్ పొల్యూషన్ కోర్టు కూడా వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా అక్కడ వారికి పూర్తి స్థాయిలోని అనుమతులు అదే విధంగా వారు ఏదైతే ఫ్యాక్టరీకి ఏర్పాటు చేయవలసినటువంటి నిబంధనల ప్రకారమే వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి తేల్చి చెప్పడంతోనూ అక్కడ ఆందోళన చేసినటువంటి ఆందోళనకారులు కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి అయితే నెలకొన్నది. అదే తరహాలోనే ఇప్పుడు పెద్దదన్వాడ రాజోలి మండలము పెద్దదన్వాడ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీ కూడా సేమ్ అదే తరహాలోనే ఏర్పాటు చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి అనుమతులను ఇటు పొల్యూషన్ బోర్డు నుంచి కూడా పూర్తి స్థాయిలో తీసుకోవడం జరిగింది. అయితే ఈ భూమి ఏదైతే మీరు కొనుగోలు చేస్తున్నటువంటి సమయంలోనూ కేవలం ఇక్కడ ఏదైతే సోలార్ ప్లాంట్ మాత్రమే వేస్తామని చెప్పేసి రైతుల నుంచి 1-2 ఎకరాల నుంచి కొనుగోలు చేసి అక్కడ ఉన్నటువంటి ఆ భూమిని పెద్ద ఎత్తున కూడా కొనుగోలు చేశామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఆ భూమిని కొనుగోలు చేస్తున్నటువంటి సమయంలోనూ ఏదైతే ఈ ఫ్యాక్టరీ ఏదైతే ఈ సోలార్ ప్లాంట్ సంబంధించిన చెప్పేసి రైతులంతా కూడా సరౌండింగ్ భూములను అమ్మినప్పటికీ ఇప్పుడు మాత్రం వాళ్ళు ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాము. దీనివల్ల కాలుష్యం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఈ సరౌండింగ్ గ్రామాలన్నీ కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి 12 గ్రామాల ప్రజలు ఒక్కసారిగా అడ్డుకోవడం జరిగింది. అయినప్పటికీ వారికి పూర్తి స్థాయిలో నిబంధనలు ఉన్నాయి. పోలీసులు కూడా నిన్న అదే చెప్తున్నారు. ఏదైతే వారి నిబంధనల ప్రకారమే వాళ్ళ కంపెనీ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఎవరైనా వారిపై దాడికి పాల్పడ్డా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సామాగ్రిని ధ్వంసం చేసినా వారికి అడ్డంకులు సృష్టించినా ఖచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు నిన్న తేల్చి చెప్పడం జరిగింది. రాఘవేంద్ర రెడ్డి, ప్రస్తుతం గ్రామాల ప్రజలు సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ? ఎందుకంటే కొన్ని ఇప్పుడు మనం చూడొచ్చు, దాని పనుల కోసం కొన్ని సామాగ్రిని తీసుకురావడం జరిగింది. అట్ ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? గ్రామస్తులు ఏం చెప్తున్నారు?
అయితే నిన్న జరిగినటువంటి ఈ ఉధృత పరిస్థితుల మధ్య అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా కూడా వారు రిటర్న్ తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే అక్కడ ధ్వంసం చేసినటువంటి వాటిలోనూ జేసీబీలు, అదే విధంగా టిప్పర్లు, అక్కడ ఉన్నటువంటి సామాగ్రిని పూర్తి స్థాయిలో ధ్వంసం చేసిండ్రు. మరికొంత వరకు ధ్వంసం చేస్తే ఎక్కువ నష్టం వాటిలో అవకాశం ఉంటుంది. నిన్న జరిగినటువంటి నష్టం వరకు ఉండని అని చెప్పేసి వారు ఎక్కడైతే ఆ సామాగ్రిని నిల్వ చేశారో వారంతా కూడా రిటర్న్ తీసుకెళ్లడం జరిగింది. గ్రామస్తులు కూడా అదే తరహాలోనే తమ పోరాటాన్ని కొనసాగిస్తాము, ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు, ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేసే వరకు, ప్రకటించే వరకు కూడా తమ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి తేల్చి చెప్పడంతోనూ, అదేవిధంగా వాళ్ళకి అన్ని సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు పూర్తి స్థాయిలో మద్దతు తెలపడంతోనూ పరిస్థితులంతా కూడా ఒక్కసారిగా ఉధృతమైనటువంటి పరిస్థితులు నెలకొన్నవి. గ్రామంలో ఉన్నటువంటి మెయిన్ ఏదైతే కీలకమైనటువంటి వ్యక్తులను, పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ రాఘవేంద్ర.